హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అంబ్రెల్లా ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. కస్టమర్ అయితే శారీతో స్టిచ్ చేయమని శారీ ఇచ్చిందండి. స్లీవ్స్ వచ్చేసి తనకి ఫుల్ స్లీవ్స్ కావాలంట. సరే అని చెప్పాను. శారీలోంచి బ్లౌజ్ పీస్ ని పళ్ళునైతే తీసేశాను. లోంచి అవి పోగా మిగతా ఫ్యాబ్రిక్ అంతా సరిపోతుందండి ఇప్పుడు ఫ్రాక్ కి. లైనింగ్ క్లాత్ నుంచి బాడీ పార్ట్ కోసం అయితే క్లాత్ కట్ చేసుకోవాలండి. చివరి నుంచి చేసుకున్న క్లాత్ నైతే 2 ఫోల్డ్స్ చేసుకోవాలండి వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు బాడీ కోసం మార్క్ చేసుకోవాలి. కస్టమర్ మెజర్మెంట్స్ అయితే నేను తీసుకున్నాను. లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ ఉందండి. నేను 15 ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఖర్చులతో పాటు. 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాక ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, దాన్ని అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు నేను షోల్డర్ కోసం మార్క్ చేస్తున్నాను. షోల్డర్ వచ్చేసి 6 పెట్టుకుంటున్నానండి. ఇందులో నెక్ విడ్త్ కోసం 2 ఇంచెస్ దగ్గర మళ్ళీ మార్క్ చేసుకున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి బాడీ సైజుని బట్టి వాళ్ళు ఎంత డీప్ కోరుకుంటున్నారో దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. నెక్ డీప్ కోసం నేను 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. నెక్ డీప్ మార్కుని బేస్ చేసుకొని నెక్ షేప్ అయితే ఇచ్చుకోండి. రౌండే పెట్టమని చెప్పింది, నేను రౌండే ఇచ్చుకుంటున్నాను. మీకు నచ్చిన షేప్ ని మీరు ఇచ్చుకోవచ్చు. చంక డౌన్ దగ్గరకు వచ్చేసి నెక్ ఎంత పెట్టుకున్నామో అంతే పెట్టుకోండి. నెక్ దగ్గర ఏ విధంగా అయితే షేప్ ఇచ్చుకున్నామో ఇక్కడ కూడా అంతే. షోల్డర్ మార్క్ ని బేస్ చేసుకొని ఎల్ షేప్ ఇచ్చి రౌండ్ చేసుకోవాలి. బాడీకి సరిపోయేంత క్లాతే తీసుకున్నాం కాబట్టి సైడ్ కి అయితే అంత సరిపోనే ఉంది. చెస్ట్ దగ్గర మాత్రం ఒక 2 ఇంచెస్ తగ్గించి మార్క్ చేసుకోవాలి. అమ్మాయి అయితే చాలా బక్కగా ఉంటుంది, అందుకే 2 ఇంచెస్ తగ్గించాను. మీ కొలతల్ని బట్టి తగ్గించుకోవచ్చు. బాడీ పార్ట్ డ్రా చేయడం అయితే అయిపోయింది. నేనైతే కటింగ్ చేసుకుంటున్నాను. కట్ చేసుకునేటప్పుడు అయితే కొంచెం నీట్ గా కేర్ఫుల్ గా కట్ చేసుకోండి. బాడీ పార్ట్ కట్ చేయడం అయితే అయిపోయింది. లైనింగ్ లో చివరి పార్ట్ నుంచి బాడీ పార్ట్ ని ఎలా తీసామో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లో కూడా అలాగే తీయాలి. శారీని అయితే 2 ఫోల్డ్స్ చేసుకోవాలండి. 4 ఫోల్డ్స్ లో ఉన్న లైనింగ్ క్లాత్ ని 2 ఫోల్డ్స్ కింద ఓపెన్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పై పెట్టి కట్ చేసుకోవడమే. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం ఎక్కువగానే ఉండేటట్టు చూసుకోండి. పైన పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ కోసం శారీని 2 మడతలు వేసుకోండి. కస్టమర్ వచ్చేసి హ్యాండ్స్ 26 పెట్టమందండి. హ్యాండ్స్ లెంత్ ని బట్టి మీరు దాన్ని మార్చుకోవచ్చు. 26 కి 1.5 ఇంచ్ కలుపుకొని నేనైతే 27.5 పెట్టుకున్నానండి ఖర్చులతో సహా. హ్యాండ్స్ డౌన్ వచ్చేసరికి 3 ఇంచెస్ డౌన్ చేసుకొని 24.5 దగ్గర మార్క్ చేసుకున్నాను. ఆ 2 మార్క్స్ అయితే వీడియోలో చూపించిన విధంగా క్రాస్ గా కలుపుకోండి. మార్కింగ్ అయిపోయింది కదా, ఇక హ్యాండ్స్ కట్ చేసుకోవడమే. హ్యాండ్స్ విడ్త్ నీ దగ్గరికి వచ్చేసరికి చాలా తగ్గుతుంది కదండి, అలాగే కట్ చేసుకుంటున్నాను నేను. హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయిందండి. ఇక కింద పార్ట్ ఒకటే మిగిలింది, అది కూడా కట్ చేసుకుందాం. బాడీ పార్ట్ కట్ చేయంగా మిగిలిన లైనింగ్ క్లాత్ ఉంది కదా, దాన్ని అయితే 2 మడతలు వేసుకోండి. 2 మడతలు అంటే మనకైతే 4 లేయర్స్ వస్తాయండి. ఫోల్డ్ చేసుకున్న క్లాత్ ని ఒక మూల నుంచి ఇప్పుడు కోన్ షేప్ లో మడతేసుకోండి. ఎక్కడా ముడతలు లేకుండా నీట్ గా సర్దుకోండి క్లాత్ ని. బాడీ పార్ట్ ఉంది కదా, దాన్ని 2 ఫోల్డ్స్ వేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, 2 ఫోల్డ్స్ అంటే 4 లేయర్స్ వస్తాయండి. బాడీ పార్ట్ లో మనకి 2 పార్ట్స్ వస్తుంది కదండి క్లాత్, అంటే మొత్తం 8 లేయర్స్ అనమాట. కోన్ షేప్ లో క్లాత్ ని మలిచాం కదా, ఇవి కూడా 8 లేయర్స్. బాడీ పార్ట్ ని అంబ్రెల్లా కోసం ప్రిపేర్ చేసుకున్న క్లాత్ పై ఉంచి వీడియోలో చూపించిన విధంగా క్రాస్ లైన్ డ్రా చేసుకోండి. పైన కోన్ షేప్ వచ్చింది కదా, ఇక దాన్ని అయితే తీసేయండి. నెక్స్ట్ వచ్చేసి లెంత్ అండి. అసలు లెంత్ వచ్చేసరికి 27 ఇంచెస్ అండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ కదా, 1 ఇంచ్ తగ్గించేసి 26 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను నేను. షేప్ జరుపుకుంటూ వీడియోలో చూపించిన విధంగా నీట్ గా మార్క్ చేసుకోండి. 26 దగ్గర కొంచెం అటు ఇటు అయినా షేప్ అయితే మారిపోతుందండి. వేసుకున్న మార్క్స్ ని బేస్ చేసుకొని నీట్ గా కట్ చేసుకోండి. ఒక ఫోల్డ్ ఓపెన్ చేసి చూస్తే ఇక ఇలా ఉంటుందండి. మొత్తం 8 ఫోల్డ్స్ లో ఉందండి. ఎంత గేరా వస్తుందో ఇది. లైనింగ్ ని ఎలాగైతే ఫోల్డ్ చేసుకున్నామో మెయిన్ ఫ్యాబ్రిక్ ని కూడా యాజ్ ఇట్ ఈస్ అలాగే ఫోల్డ్ చేసుకోవాలి. లైనింగ్ లెంత్ వచ్చేసి 26 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, 2 ఇంచెస్ యాడ్ చేసుకొని 28 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. షేప్ జరుపుకుంటూ 2 ఇంచెస్ పెట్టుకుంటూ మార్క్స్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మనం చేసిన మార్క్స్ అన్ని కలిపితే మంచి రౌండ్ షేప్ వస్తుందండి. డ్రా చేసుకున్నాం కదా, ఇక మెయిన్ ఫ్యాబ్రిక్ ని అయితే కట్ చేసుకోవడమే. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కింద కొంచెం క్లాత్ తక్కువ పడిందండి, ఆ క్లాత్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న ఫుల్ స్లీవ్స్ అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ అయితే అయిపోయింది. మనం బాడీ పార్ట్ స్టిచ్ చేసుకుందాం. మెయిన్ ఫ్యాబ్రిక్ పై లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇలా ఉంచుకోండి. పాదం మందం వదిలిపెడుతూ నెక్ చుట్టూ రౌండ్ గా ఇలా స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకునేటప్పుడు నెక్ షేప్ అవుట్ కాకుండా చూసుకోండి. చూస్తున్నారు కదా, పాదం మందం వదిలిపెట్టుకున్నాం కదా, దాని చుట్టూ ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ ని ఈ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు సీజర్ తో మెడ చుట్టూ చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చుకోండి. ఇలా టక్స్ ఇచ్చుకోవడం వల్ల మెడని ఈజీగా తిప్పేసుకోవచ్చు.
లైనింగ్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీదకి ఇలా తిప్పేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి. ఫ్రంట్ నెక్ అయితే పూర్తయింది. మెయిన్ ఫ్యాబ్రిక్ ని లైనింగ్ ఫ్యాబ్రిక్ ని జాయిన్ చేస్తూ చుట్టూ కుట్టు వేసుకోండి. కుట్టు వేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ లో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం ఇలా కట్ చేసుకోండి. షోల్డర్ దగ్గర నుంచి నిలువుగా మలుచుకొని టక్స్ అయితే ఇచ్చుకోండి. కింది నుంచి అటొకటి ఇటొకటి. టక్స్ 4 ఇంచెస్ వరకు ఉండేటట్టు చూసుకోండి. ఫ్రంట్ పార్ట్ ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్ ని కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని ఫ్రంట్ పార్ట్ ని కలుపుతూ షోల్డర్ దగ్గర జాయింట్స్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి. కింది వైపు ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోండి. సేమ్ రెండో హ్యాండ్ కూడా అదే విధంగా కుట్టు వేసుకోండి. హ్యాండ్స్ కటింగ్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ కి సెంటర్ లో టక్ ఇచ్చుకున్నాం కదా, ఆ టక్ ని షోల్డర్ జాయింట్ దగ్గర పెట్టి ఈ విధంగా కుట్టు వేసుకోండి. క్లాత్ని తిరగల వైపు తిప్పి మళ్ళీ ఒక కుట్టు వేసుకుంటూ రాండి చుట్టూ. హ్యాండ్స్ ని షోల్డర్ కి జాయింట్ చేయడం అయితే అయిపోయింది. రెండో హ్యాండ్ ని కూడా అదే విధంగా షోల్డర్ కి జాయింట్ చేసుకోండి. ఇప్పుడు కింద పార్ట్ కోసం అమరిల్లా కట్ లో ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాం కదా, దాని లైనింగ్ ని ఫ్యాబ్రిక్ ని జాయింట్ చేసుకుందాం. జాయింట్ చేసుకునేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ని కానీ లైనింగ్ ని కానీ అస్సలు గుంజకండి, సాగిపోతుంది. ఈ అంబ్రెల్లా కట్స్ కూడా 2 ఉన్నాయి కదా, ఇప్పుడు ఎలా జాయింట్ చేసుకున్నామో ఇంకొక దాన్ని కూడా అలాగే జాయింట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పార్ట్స్ ని బాడీ పార్ట్స్ తో జాయింట్ చేసుకోవాలి. బాడీ పార్ట్ ని కానీ కింది పార్ట్ ని కానీ సాగదీయకుండా జాగ్రత్తగా కుట్టుకోండి. ఇక నెక్స్ట్ సైడ్ జాయింట్ చేసుకోవడమే. కస్టమర్ కొలతలు తీసుకుంటాం కదా, ఆ కొలతల్ని బట్టి హ్యాండ్స్ లూజు, చెస్ట్ లూజు, వెస్ట్ లూజు, ఇంకా హిప్ లూజు ఇవన్నీ చూసుకుంటూ సైడ్ జాయింట్ కుట్టుకోవాలి. బాడీ పార్ట్ దాటేసి వచ్చాక లైనింగ్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ ని వేరు చేయాలండి. ముందు లైనింగ్ ఫ్యాబ్రిక్ ని ఒక్కదాన్నే స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ ని వదిలేసి లైనింగ్ ని సపరేట్ గా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ని సపరేట్ గా స్టిచ్ చేసుకోవాలి. అలా చేయడం ద్వారా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత అయితే ఉందో అంత రౌండ్ గా వస్తుంది ఫ్రాక్ వచ్చేసి. ఇటువైపు ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో అటువైపు కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి సైడ్ జాయింట్. బ్యాక్ నెక్ కి థ్రెడ్స్ పెట్టుకుంటే అయిపోయినట్టే. ఎంతో కష్టం అనుకుంటున్న లాంగ్ ఫ్రాక్ చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.